ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సరే, ఎలా ఉంది ప్రచారం? ఈ ఎలక్షన్ మాత్రం కార్యకర్తలు నాయకులు జనం చేసుకుంటున్నారు. కొన్ని విలేజెస్లో సొంతగా వాళ్లే ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారు. 5,000 వచ్చి అన్న ఎలక్షన్కు పెట్టుకో అని కూడా స్వచ్ఛందంగా వచ్చి మీకు ఇస్తున్న ఇది కనిపిస్తున్నట్టు నిజమేనా? సర్వేపల్లి ప్రజలకి నా మీద ఉండే ప్రేమ అది మాటల్లో చెప్పలేము. ₹1 నా దగ్గర తీసుకోరు. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? కొండలు గుంటలు వెల్త్ అంతా పోయింది పొదలకూరు మండలంలో. రేపు జరగబోయే జూన్ 4వ తేదీ Y175 అంటున్నారు. డబ్బులు మన దగ్గర ఉన్నాయి, బలిచిపోయినాము. మీరు కూడా ఎర్ర పుస్తకం ఎర్ర డైరీ ఏమైనా పెట్టి ఉన్నారా? వాళ్ళు చేసిన దుర్మార్గాలను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తిలే. వెల్కమ్ టు RTV. నేను మీ గాయత్ని. మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారం అయితే ముందుకు దూసుకుని పోతా ఉంది. ప్రస్తుతం పొదలకూరు మండలంలోని సూర్యాపాలెంలో ఉన్నారు. ప్రస్తుతం చూస్తున్నాం, జనాలు వందలాది మంది ఇక్కడ వస్తే ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం ఆయన రచ్చబండ మీద కూర్చొని ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం చేసుకోవాలా, మన రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ సీఎంగా చంద్రబాబు నాయుడు రావాలంటూ ఆయన అభిమానులు కావచ్చు, ఈ గ్రామ ప్రజలను కూడా ఆయన క్షుణ్ణంగా వీరిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. సార్ నమస్తే. సరే, ఎలా ఉంది ఈ ప్రచారం? బ్రహ్మాండంగా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను 94 నుంచి 94 నుంచి పోటీ చేస్తున్నా. అయితే ఈ ఎలక్షన్ మాత్రం కార్యకర్తలు నాయకులు జనం చేసుకుంటున్నారు. నాకంటే కూడా జనమే తన సొంత ఎలక్షన్ అనుకొని చేసుకుంటున్నారు. నా మీద ప్రేమ, సానుభూతి, అనురాగం అన్నీ ఒక ఎత్తు. ఆయన చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు ఒక ఎత్తు. దాని మీద కక్ష, నా మీద ప్రేమ రెండూ కలిపి ఎలక్షన్ వాళ్ళే చేసుకుంటారు. ₹1 నా దగ్గర ఆశించకుండా ప్రభంజనం లాగా ఎలక్షన్ ప్రచారం నడిపిస్తూ ఉంటారు నన్ను. వాళ్ళు ఎక్కడ తీసుకు. సార్, ఇంకొకటి, కొన్ని విలేజెస్లో సొంతగా వాళ్లే ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారు. కనీసము 5,000 వచ్చి అన్న ఎలక్షన్కు పెట్టుకో అని కూడా స్వచ్ఛందంగా వచ్చి మీకు ఇస్తున్న ఇది కనిపిస్తున్నట్టు నిజమేనా? డెఫినెట్గా ఒక్క సర్వేపల్లిలో ఈరోజు ఉండే ట్రెండ్లో బయట నియోజకవర్గాల్లో కొన్ని రాష్ట్రంలో ప్రచారానికి పోతే ఖర్చు, సభ పెడితే ఖర్చు. నా దగ్గర ₹1 అది ఇవ్వగలం. భారీ సభ ముత్తుకూరులో లోకేష్ బాబు జరిగినా, మొన్న పొదలకూరులో బాబు గారిది జరిగినా ₹1 ఎవరు ఆశించరు. ₹1 స్వచ్ఛందంగా వస్తారు, పిలిపిస్తే వస్తారు. అదే నాకు కొండంత అండ. అందుకే నేను సర్వేపల్లిని వదలలే. ఒకవేళ ఏదైనా ట్రెండ్స్లో అటు ఇటు కొన్ని జరిగి ఉండొచ్చు, కానీ ఫలితాల్లో సర్వేపల్లి ప్రజలకి నా మీద ఉండే ప్రేమ అది మాటల్లో చెప్పలేము. ₹1 నా దగ్గర తీసుకోరు. తిరిగి వాళ్లే ఖర్చులు కూడా ఇస్తుంటారు. సార్, 2014 మీరు ఎమ్మెల్సీ గుండి, మంత్రి గుండి ఎంతో అభివృద్ధి చేశారు. తర్వాత 2019లో మీరు ఓడిపోయారు. అదేవిధంగా అటువైపు వైఎస్ఆర్సీపీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి చేశారు. అంటే ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? 2019లో కాకాని గోవర్ధన్ రెడ్డి గెలవలే నా మీద. ఓన్లీ ఒక్క ఛాన్స్ అని ఆయన జగనన్న మీ బిడ్డ అంటాడు కదా, ఆయన్ని నమ్మి వేశారు. ఇప్పుడు పక్క నియోజకవర్గాల్లో 65,000 సూళ్ళూరుపేట, గూడూరు 40,000, వెంకటగిరి 40,000, కోవూరు 50,000. నేను ఓడిపోయింది 13,000. గోవర్ధన్ రెడ్డి నా ముందు గెలవలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. బట్ ఇప్పుడైతే అది డిఫరెంట్గా కనిపిస్తుంది. గెలుపు విషయంలో ఎలాంటి అనుమానం లేదు. భారీ మెజారిటీలు తేవాలనే పట్టుదలతో మా వాళ్ళు అందరూ ఉన్నారు. గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలు, దుర్మార్గాలు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాయి. సూర్యాపాలెం విలేజ్లో 36.5 ఎకరా మేత పొరంపోకుంది. దాన్ని ఎవరికి పేదోళ్ళ పశువులు మేసేదానికి లేదు. దాన్ని ఏదన్నా సేద్యానికి ఉపయోగపడి తీయాలంటే పేదోళ్ళకి పట్టాలి. అలా 4 పెద్ద మనుషులు కాకాని గోవర్ధన్ రెడ్డితో అన్ని భాగాలు పంచుకునే పెద్ద మనుషులు 36 ఎకరాల రికార్డ్స్ మార్చేసుకుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా? ఇది న్యాయం ఇది? ఆ ఊళ్ళో కూలి చేసుకొని బతికేవాళ్ళు లేరా? సూర్యాపాలెంలో ఏ పూటకి ఆ పూట ఆ బిడ్డలకి అన్నం పెట్టేదే కష్టమైన వాళ్ళు చాలామంది లేరా?
మీరు మీ గ్రూపు మీకు ఆల్రెడీ ఆస్తిపరులు, ఆ పేదోళ్ళ ఆస్తి కూడా మీరే తీసుకో. అటువంటి ఎన్ని జరిగి ఉన్నాయి సర్వేపల్లి నియోజకవర్గం? ఒక పెద్ద భూ కుంభకోణం జరిగింది. ఎవరి భూములు? పేదోళ్ళకి అందాల్సిన భూములు, కొండలు గుట్టలు, వెల్త్ అంతా పోయింది. పొదలకూరు మండలంలో తెల్లరాయి 5 మైన్లలో పోయింది. 5 మైన్లు, మైనింగ్ లీజు లేదు, ఒక సీనరేజ్ ఛార్జ్ లేదు, ఒక పర్మిట్ లేదు. ఆ మంత్రి ఆయన బాస్ పోవాలా, కొంత లోటస్ పాండ్కి పోవాలా, మంత్రికి పోవాలా, మిగతాడు తీసుకోవాలి. ఏంటిదని ఏమైంది? చట్టాలు, మైనింగ్ చట్టం ఏమైంది? అందుకని వాటన్నిటికి ఫలితం ఈ ఎన్నికల ఫలితాల్లో అనుభవిస్తున్నారు. ఈ రేపు జరగబోయే జూన్ 4వ తేదీ కౌంటింగ్ రోజు అనుభవించిపోతున్నారు. సార్, ఒకటి, ఈ ప్రభుత్వంలో వైట్ క్వారీ మీద మీరు ఫైట్ చేశారు. లాక్ ఆఫ్ డెత్ పొదలకూరులో పోలీసుల లాక్ ఆఫ్ డెత్ చనిపోయాడు, దాని మీద కూడా మీరు పెద్ద ఉద్యమం చేశారు. తర్వాత టెర్మినల్ ఇది కృష్ణపట్నం పోర్టులో అది కూడా ఇవన్నీ పోరాటాలు చేశారు. ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు ఇప్పుడు మీ వైపు ఎలా స్పందిస్తున్నారు, ఎలాంటి ఇది ఇస్తున్నారు? అవన్నీ జనం కోసం పోరాడా. నేను ఓట్ల గురించి ఆలోచించలే. ఎంఎస్పి పంచులు కట్టుకొని 1000 మంది నడిచాము. కృష్ణపట్నం థర్మల్ స్టేషన్, కృష్ణపట్నం కంటైనర్ పోర్టు ప్రొటెస్ట్ చేసాం. జెన్కోని ప్రైవేట్ పరం చేస్తాము అంటే ఒక 400 డేస్ ధర్నా చేశారు. వాళ్ళకి మద్దతుగా పెద్ద పోరాటం 1000 మందితో కలెక్టరేట్ ముట్టడి చేశాం. చలో నెల్లూరు పిలిపించాం. లాకప్ డెత్ మీరు చెప్పినట్టు ఉదయగిరి నారాయణని పోలీస్ స్టేషన్లో చంపేస్తే అది ఆత్మహత్య కింద రాస్తే దాని మీద పోరాటం చేసాం. అటువంటి పోరాటాలు ఎన్నో చేశాను నేను. సిలికా మీదకి పోయినా, క్వార్జ్ మీదకి వచ్చా. అవన్నీ జస్ట్ నాకు ఓట్ల కోసం కాదు. మన కన్సర్న్, మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎక్కడెక్కడో జరిగినవన్నీ సిలికా ఉంది గూడూరు డివిజను, నాకు అక్కడ ఓట్లు వస్తాయా? నేను అడుగుతానా? అందుకని ఎంఎస్పి ఉంది, కనీస మద్దతు ధర, మొత్తం జిల్లాకి జరిగిన నష్టం మీద పోరాడాము. కందుమూరు అంటే రూరల్ కాన్స్టిట్యున్సీ, ఉదయగిరి నారాయణని పొదలకూరు పోలీస్ స్టేషన్లో చంపేశారు. వాళ్ళ కందుమూరు ఓట్లు నాకు కావాలన్నా? వేరే నియోజకవర్గం. ఒక పేదవాడిని చంపేసి ఆత్మహత్య కింద పెట్టారు. పోయి ఢిల్లీకి పోయి ఎస్సీ కమిషన్ డైరెక్టర్ని తీసుకొని వచ్చి సాయంత్రానికి ప్రభుత్వ ఉద్యోగం 30,000, 3 సెంట్ల పొలం, 3 ఎకరాల పొలం, 3 సెంట్ల ఇళ్ల స్థలం, 8,25,000 డబ్బులు ఆ కుటుంబానికి ఇప్పిస్తే ఆ నారాయణ చనిపోయిన ఆయన తల్లి, ఒక మరగుజ్జు అప్పచెల్లెలు, భార్య, 3 బిడ్డలు కూలి చేసుకొని బతికించగలదా? చేయించాము. నేషనల్ ఎస్సీ కమిషన్ ద్వారా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది అమ్మాయి. ఇవన్నీ నా ఓట్ల కోసం చేశానా? కాదు. నా పోరాటాలు సారా వ్యతిరేక ఉద్యమం నుంచి 91 నుంచి పోరాటాలు చేస్తూనే ఉండా. జనం కోసం బతుకుతున్నాం. జనం కోసం, కేవలం ఓట్ల కోసం కాదు ఇది. ఓట్ల కోసం అయితే వాళ్ళు మాయ మాటలు చెప్పి గెలిచేది పెద్ద ఇది కాదు. అది ఇవన్నీ ప్రజలు గమనించి ఈరోజు నెల్లూరు జిల్లా ఆల్మోస్ట్ 10 సీట్లు వస్తాయా లేదా 9-10 వస్తాయనే పరిస్థితికి వచ్చింది. అందరూ కలిసి నాతో కూడా సహకరించారు జిల్లాలో. వీటన్నిటికీ రేపు జూన్ 4 మీకు తెలుస్తుంది. సార్, ఒకటి, అంటే ఇటీవల కాలంలో మేము 1-2 నెలల నుంచి చూస్తున్నాము, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తము టీడీపీ మీ సమక్షంలోనే పార్టీలో చేరుతున్నారు. తర్వాత ఒక 4-5 రోజులకి మళ్ళీ అట్లా వెళ్తూ అది బలవంతంగా ఏమైనా మళ్ళీ జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? నేను కొన్ని చెప్పా, ఊర్ల పేర్లు చెప్పా, నాయకుల పేర్లు చెప్పా. ఆయన వైసీపీ వాళ్ళకి వైసీపీ దండలేస్తున్నాడు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఒక 50 మంది చేరనుకో, వాళ్ళల్లో ఒకరిద్దరిని బెదిరించి నీ ల్యాండ్ రికార్డు మార్చేస్తాను, నీది అక్కడ ఉంది, అటువంటి ఏమైనా చేయాల్సిందే. నేను ఒక్కటి చెప్తున్నా, జనవరి నుంచి ఇప్పటికీ 4,500 మంది, అంటే 4,500 కుటుంబాలు సర్వేపల్లి నియోజకవర్గంలో చేరాయి. మొత్తం ఆఫీసులో డేటా అంతా ఉంది, ఎవరు చేరారని, ఎంతమంది సర్పంచ్ చేరారు, ఎంతమంది. ఇప్పుడు ఇక్కడ ఇరువురులో సర్పంచ్ చేరాడు, వాళ్ళ అన్న చేరాడు, ఒక దళిత నాయకులు వాళ్ళు గురు రాఘవేంద్ర, వాళ్ళు మళ్ళీ వెనక్కిపోతారా? పోరుగా. మొత్తం బెరదవాళ్ళు పంచాయతీ అంతా ఖాళీ అయిపోయిందిగా. ఎక్స్ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ సీనయ్య మొత్తం చేరిపోయారుగా. ప్రభీరిపట్నం ఖాళీ అయిపోయింది కదా, నేదురుపల్లి ఖాళీ అయిపోయింది కదా, అయ్యగారిపాలెం సర్పంచ్ వచ్చేసారు కదా. కానీ అమ్మవారిపాలెం ఎంపీటీసీ డైరెక్ట్ సిట్టింగ్ ఎంపీటీసీలు చేరిపోయినారు కదా. కానీ
ఒక కట్టలు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ దుర్మార్గాలు దెబ్బ భయపడి ఎలక్షన్ కోడ్ వచ్చినంత వరకు ఉండి నాకు టికెట్ అనౌన్స్ చేసిన దాకా ఉండి కట్టలు దించుకొని వచ్చి నేను ఒక మాట చెప్తున్నా, మీరు 1 month తీసుకోండి డేటు, లేకపోతే జ్యోతి ఈనాడులోనే దేంట్లో పత్రికలో చదవండి. ప్రతిరోజు చేరికలు ఉండేది సర్వేపల్లి, ప్రతిరోజు చేరికలు వైసీపీ నుంచి. నేను 94లో 33,300 ఓట్ల మెజారిటీ వచ్చింది, కానీ ఇటువంటి ట్రెండ్ నేను చూడలే. ఇప్పుడు ఎలక్షన్ జనం చేస్తున్నారు, నా మీద సానుభూతితో చేస్తున్నారు, అతని మీద కక్షతో చేస్తున్నారు. సార్ మొత్తం అంటే ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం మేము సంక్షేమ పథకాలు చేసాము, ఖచ్చితంగా స్టేట్లో Y175 అంటున్నారు. వాళ్ళ ధైర్యం ఏమంటారు? ధైర్యం అంటే గనులు దోచుకున్నాం, ఎట్లో పోయే ఇసుకలో 1000 కోట్లు దోచుకున్నాం, మట్టి మశానం కూడా అమ్ముకున్నాం, బ్రిటిష్ వాళ్ళు కట్టిన చెరువులు అమ్మేసుకున్నాం, డబ్బులు మన దగ్గర ఉన్నాయి, బలిసిపోయి ఉన్నాము, ఆ డబ్బుతో గెలుస్తామని వాళ్ళు చెప్పేది. వై నాట్ 175 అని. నేను ఒకటి చెప్తుండా, వాళ్ళు చేసిన పాపాలు. మద్యం నిషేధించి 24లో ఓట్లు అడుగుతాను అన్నాడు అక్క చెల్లెల్ని. మద్యం నిషేధించాడా? 45 ఏళ్ళకి పింఛన్ ఇస్తా అన్నాడు అందరికీ, బడుగు బలహీన వర్గాలందరికీ 45 ఏళ్ళకి పింఛన్ ఇచ్చాడా? పెట్రోల్ ధరలు తగ్గించేస్తాడు. కర్ణాటక కంటే 12 రూపాయలు డీజిల్ ఎక్కువ, కర్ణాటక కంటే 10 రూపాయలు పెట్రోల్ ఎక్కువ. ఇండియాలో నంబర్ 1 టాప్ రేట్ ఎక్కడుందంటే డీజిల్ పెట్రోల్ ఇక్కడ. ఎవరు స్కూటర్లలో పెట్రోల్, ఆటోల్లో డీజిల్ ఎవరు వాడేది? పేదోళ్ళు. కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానన్నాడు. కరెంటు ఛార్జీలు 9 times పెంచావు, 9 సార్లు పెంచావు. మేము 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 5 పైసలు పెంచినట్టు చెప్పమను. 5 పైసలు నువ్వు 8 times పెంచాడు. అండ్ అతను చెప్పే మాటలకి విలువ ఉందా అని అడుగుతుండా, జగన్మోహన్ రెడ్డి మాటలకి విలువ ఉందా అని అడుగుతుండా. అందుకని ఆయనే నమ్మరు, ఇంకా ఆయన మేనిఫెస్టోని నమ్మరు. 10 రూపాయలు ఇక్కడ ఇచ్చి 10 రూపాయలు బటన్ నొక్కి ఇచ్చి 100 రూపాయలు గొంతు నొక్కి వెనక్కి తీసుకుంటే ఇది సొసైటీ ఏమైపోతుంది అని అడుగుతున్నా నేను. ఆఖరికి నీ మనుషులు, నీ ఎమ్మెల్యేలు రీటైల్ నియోజకవర్గాలు దోచుకో, మంత్రులు ఎమ్మెల్యేలు. నాది హోల్సేల్, ఇసుక మైనింగ్ అంతా నాది, ఇక్కడ వాళ్ళ కొంత, నేను కొంత. గిరిజన బిడ్డలకి ఇళ్ళు కడితే కాలుతుందంతే పడిపోతున్నాయి. మేకలు పొట్టేసుకున్నట్ట జలపుట్టి రుద్దితే గోడలు పడిపోతాయి. 3 ఏళ్ళు అయితే ఇళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినారు, సిమెంట్ అమ్మేసుకొని వెళ్ళిపోయినారు. గిరిజనుల ఇళ్ళు. మనం మాత్రం కరోనా హౌసులు కట్టుకొని 50 కోట్లు 60 కోట్ల రూపాయలతో మనం బ్యూటిఫుల్ హౌసులు ఉన్న ఇళ్ళు కాక హైదరాబాద్ ఇళ్ళు, నెల్లూరు ఇళ్ళు, మళ్ళీ ఇళ్ళు. ఆయనకాడు తాడేపల్లి ప్యాలెస్, లోటస్ పాండ్ ప్యాలెస్లు, చెన్నైలో, కర్ణాటకలో 29 ఎకరాల్లో ప్యాలెస్లు ఆయనకాడు కావాలా, వీళ్ళకి మంత్రులకు కావాలా. గిరిజనులు మాత్రం 2-3 సంవత్సరాలు కూడా కాపురం ఉండలేరు, పడి చచ్చిపోతారు దాంట్లో. అంత ఘోరమైన కల్చరు ఎప్పుడన్నా చూసామంట? ఏ గవర్నమెంట్లో అయినా పొరపాట్లు ఉంటాయి, తప్పులు జరుగుతాయి, తెలియక కొన్ని జరుగుతాయి, జరిగితే వాటిని రెక్టిఫై చేసుకుంటారు. కానీ ఈ దోపిడీ ఎక్కడుంది అంట. సార్ ఇంకోటి 2014 అనుకుంటా కరెక్ట్ ఇదే ఎన్నికల సమయంలో చీప్ నిక్కర్ తాగి ఎన్నో కుటుంబాలు చనిపోయాయి. ఈరోజు ఆ కుటుంబాలు వీధన పడిపోయి ఉన్నాయి. ప్రజెంట్ రిపీట్ మళ్ళీ అదే పరిస్థితి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు కాకానికి వద్దానంటే 14లో డంపులు తగలబెట్టేశారు. ఎక్సైజ్ దాడులు మొదలుపెట్టిన తర్వాత ఎక్సైజ్ వాళ్ళు ఒక మాట చెప్పారు. అప్పటికప్పుడు ఆ టెస్ట్కి పంపించి ఈ ఒక సీసా తాగితే ఆ గోవా మందు 14లో కాకాని తెప్పించిన గోవా మందు, ఒక సీసా తాగితే మంచం మీద పడతారు, 2 తాగితే పక్షవాతం వస్తుంది, 3 తాగితే చచ్చిపోతారు అన్నారు. అందరూ మీరు మీడియా అంతా సాక్ష్యం. 5 మంది పిడతపల్లులో చనిపోయినారు, 2 మరిపల్లిలో చనిపోయినారు, ఒక బిరుదు వాళ్ళ కుర్రోడికి మైండ్ బ్లాక్ అయింది. ఆ డంప్స్ అన్ని ఎక్సైజ్ దాడులు చేసి వాటన్నిటినీ డ్యామేజ్, కొన్ని వందల వేల మంది చచ్చిపోయినారు. ఆ కేసు అట్టే పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు 2 డంపులు, ఒకటి 4,000 చిల్లర బాటిల్స్ పంటపాలెం. ఎవరు? నీ పార్ట్నర్, హైదరాబాద్లో నీ రియల్ ఎస్టేట్ పార్ట్నర్, ఇక్కడ నీ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు, బ్రోకరేజీ మొత్తం నీ ఏజెంట్ మారు సుధాకర్ రెడ్డి. 4,000 చిల్లర బాటిల్స్ అరెస్ట్ చేసి జైలుకి పోయినారు. ఇక్కడ ఇరువురులో నీ పార్టీ వాడు రాజారెడ్డి, నీ శిష్యుడు రైస్ మిల్లో 2,000 చిల్లర బాటిల్స్, మొత్తం 6,000. నేను ఒక మాట అడిగాను,
డిపార్ట్మెంట్ని, పోలీసుల్ని, కలెక్టర్ని. అయ్యా ఆడ మారు సుధాకర్ రెడ్డి పోటీ చేయడంలా, ఈడ రాజారెడ్డి పోటీ చేయడంలా 6,000 చిల్లర బాటిల్స్ దొరికినాయి. నేను చెప్తుండా 3,000 కేసులు 2 నెలల క్రితం తెచ్చాడు. ఆ పాలచెల్లపాడు ఫారెస్ట్లో పెట్టాడు, ఆ డంప్ చేసి అంతా డిస్ట్రిబ్యూట్ చేశాడు. మేము చెప్పినా పట్టించుకునే పరిస్థితిలో లేరు. 1,44,000 బాటిల్స్, 1 లక్ష. 2 బ్రాండ్లు, ఆయన సొంత బ్రాండ్ రాయల్ ప్యాలెస్, ఒకటి వైట్ హాల్ అండ్ రాయల్ ప్యాలెస్, 1,44,000 బాటిల్స్. ఒకసారి 14లో చూసిన తర్వాత ఇప్పుడు ఆయన తోటి ముద్దాయి అప్పు 2014లో లిక్కర్ కేసులో, గోవా మద్యం కేసులో ఒక గ్రేట్ స్మగ్లర్ చనిపోయినాడు. నీ కేసులో నీ తోటి ముద్దాయి జైల్లో చనిపోయినాడు. కాకాని గోవర్ధన్ తోటి ముద్దాయి. కాకాని గోవర్ధన్ కేసులు 10 ఏళ్ళు అయింది, ఇంకా రాలా హీరింగ్కి. వస్తాయి, ఈ సంవత్సరం వస్తే, వచ్చే సంవత్సరం వస్తే, శిక్ష తప్పించుకోలేడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళిద్దరు పోటీ చేయడంలా, డ్రైవర్లని, గుమస్తాలని అరెస్ట్ చేస్తే కాదు, ఈ మందు ఎవరి ఓటు కోసం తెప్పించుకున్నారు, ఎవరు అంతిమంగా లబ్ధిదారుడు ఎవరు? కాకాని గోవర్ధన్ ఎలక్షన్కి. ఆయన్ని మాత్రం వదిలేస్తే ఎంక్వైరీ చేసి ఆయన మీద కేసు పెట్టాలా? ఆ 3,000 కేసులు, 1,44,000 బాటిల్స్ ఎక్కడుండే తేవాలా? ప్రజల ప్రాణాలు కాపాడాలా? సార్, చివరిగా అంటే మీ ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మీరు ఎన్నో పోరాటాలు, అంటే ఒక్క సర్వేపల్లి నియోజకవర్గమే కాదు, యావత్ జిల్లాలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ పోయి పోరాటాలు చేశారు. మీకు రకరకాలుగా ఇబ్బందులు చేశారు. మీరు కూడా ఎర్ర పుస్తకం, ఎర్ర డైరీ ఏమైనా పెట్టి ఉన్నారా? నేనైతే ఒక మాట చెప్తా. నేనేమో కక్షలు పెట్టుకొని, కార్పణ్యాలు నాకు అలవాట్లే. కానీ కాకాని అండ్ ఈ స్ట్రాంగ్ ఫాలోయర్స్ కొంతమంది, మండలానికి 1-2, వాళ్ళు చేసిన దుర్మార్గాల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తిలే. ఏ పేదోళ్ళకి అన్యాయం చేశారో, భూములు కుంభకోణం చేశారో, పేదోళ్ళ భూములు లాక్కొని నిన్న సర్వేపల్లికి పోయిన గిరిజనులు 6.5 ఎకరా 30 లక్షలకి అమ్మేసుకున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి రైట్ హ్యాండ్స్ రెడ్డి గారు ఎవరు? వాళ్ళు కూలికి పోతున్నారు. ఆ 30 లక్షలు వాళ్ళకి వస్తే ఒక 5 లక్షలకి ఇళ్ళు కట్టుకొని, బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసుకొని, మంచి బట్టలు కొనుక్కొని 4 పూట్లు తింటారు, 3 పూట్ల. ఏం నీకు గాడు? అటువంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. అటువంటి పేదోళ్ళ జోలికి పోయిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తిలా. ఎక్కడ భూములు, ఇప్పుడు ఇక్కడ 36 ఎకరాలు ఉంది, తీస్తాము, పేదోళ్ళు ఎట్ట పంచుకుంటారో గ్రామస్తుల నిర్ణయం ప్రకారం వదిలేస్తాం. కానీ ఆయన రెడ్డి గారు లేకపోతే ఈయన పెద్ద ఇది కాంప్రమైజే లేదని చెప్పేసి, అంతేగాని అంతకుమించి అందరూ వైసీపీ ఎవరుంటే వాళ్ళందరినీ జోలికి పోవాలా, వాళ్ళందరినీ కక్ష సాధించాలనే అలవాటు మాకు లేదు. ఇది పరిస్థితి. కక్ష సాధింపు అనేది ఉండదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. ఖచ్చితంగా సర్వేపల్లి నుంచి నేను ఎమ్మెల్యే అవుతాను, మంత్రి అవుతాను. అయితే అక్రమాలు ఎక్కడ జరిగాయి వాళ్ళందరినీ బయటకు తీస్తాను, వాళ్లకు జైలుకు పంపిస్తానని కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్ గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.